హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కైండ్ టు గెట్ బై విద్య. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ఇది చాలా కంఫర్టింగ్ మీల్. అదే కిచిడి. కిచిడియా అని తీసి పరేకండి. ఒక చిన్న హెల్తీ ట్విస్ట్ ఇచ్చాను. చాలా యమ్మీగా ఉంటుంది. సో నేనైతే కిచిడీకి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అండ్ అలానే పప్పుల కోసం ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ పెసరపప్పు, కందిపప్పు తీసుకున్నాను. అది వేరేగా కుక్కర్‌లో కుక్ చేసేస్తుంది. తర్వాత ఒక మూకుడు తీసుకొని పోపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటోలు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని ముక్కలు దగ్గరకొచ్చేంత వరకు ఉంచుకొని, తర్వాత మన కిచిడీకి కావాల్సిన కూరగాయలను వేసుకున్నాం. నేనైతే కాలీఫ్లవర్, బ్రోకోలీ, క్యారెట్, ములక్కాడ వేసుకున్నాను. తర్వాత సాంబార్ పొడి, ఇంకా చింతపండు రసం వేసుకొని నెమ్మదిగా ముక్కల్ని ఉడకపెట్టుకున్నాను. కూరగాయల ముక్కలన్నీ ఉడికిన తర్వాత మన పప్పు, అన్నం వేసి కలిపేస్తున్నాం. కొంతమందికి కిచిడి గట్టిగా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది పల్చగా ఇష్టపడతారు. ఒకవేళ పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకుంటే మనకి మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. అండ్ అదే ఈ టైంలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి మంచి నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది. చాలా, చాలా కంఫర్టింగ్‌గా ఉంటుంది. నాకు భలే ఇష్టం అసలు కిచిడి అంటే. చూసారు కదా! చాలా సింపుల్, చాలా క్విక్‌గా అయిపోయే మంచి హెల్తీ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ కిచిడీలో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఛానల్‌లో కినోవాతో చేశాను. ఇది బ్రౌన్ రైస్ వేరియంట్ అనమాట. సో ఇది కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి అన్ని రెసిపీస్ కోసం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా.